హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో గోంగూర పులిహోర. సాధారణంగా మనం నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, మామిడికాయ పులిహోర చేస్తాం కదా. ఒకసారి గోంగూర పులిహోర చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఆకుకూరలు అంటే ఇష్టపడరు. ఇలా గోంగూర పులిహోర చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు. మనం ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా, మధ్యాహ్నం లంచ్కైనా, నైట్ డిన్నర్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకు అస్సలు టైం లేనప్పుడు ఇలా టక్కుమని 10 నిమిషాల్లో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు పిల్లలకి. మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ మధ్య సరిగా లైక్ చేయట్లేదండి. మీరు ఎంత లైక్ చేసి మీ ప్రోత్సాహం ఉంటే మేము కూడా మంచి మంచి రెసిపీలు చూపించడానికి మాకు కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, రండి రెసిపీ చేసేద్దాం. ఇప్పుడు గోంగూర పులిహోరకి ముందుగా రైస్ నానబెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైసు అంటే 300 గ్రామ్స్ అండి వెయిట్ ప్రకారం. ఈ రైస్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకుందాం. గంట సేపు ఇలా నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు రైస్లోని నీళ్ళన్నీ వార్చేసి ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాం కదా. 1 గ్లాస్ రైస్కి గ్లాసున్నర ఎసరు పోసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ రైస్కి సరిపడేంత ఉప్పు వేసుకుందాం. నేను తీసుకున్న రైస్కి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి. మీరు తినగలిగినంత వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు రైస్ని ఉడికించుకుందాం. రైస్ ఉడికిన తర్వాత ఇలా పూర్తిగా చల్లారబెట్టానండి. ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, టేబుల్ స్పూను ఆవాలు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ మెంతులు ఆవాల్ని ఎర్రగా వేపుకుందాం. పొరపాటున మెంతులు ఎర్రగా వేయకపోతే మన గోంగూర పులిహోర మొత్తం చేదొస్తుంది. మీరు జాగ్రత్తగా వేపుకోవాలి. అలాగని మీరు హైలో పెట్టి వేపారనుకోండి, మెంతులు ఆవాలు మాడిపోయినా చేదొస్తుంది. అందుకు కాబట్టి కొద్దిగా నిదానమైనా పర్లేదు, స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఎర్రగా వేపుకోండి. ఇలా వేపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో ఒక 10 ఎండుమిర్చి, వీటిని కూడా 1 నిమిషం పాటు వేపుకుందాం. మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి వేగేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 2 కట్ల గోంగూర అండి, శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వార్చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూరని వేసుకుందాం. ఇక్కడ 2 కట్ల గోంగూర 2 గుప్పిళ్ళు అయిందండి. ఈ 2 గుప్పిళ్ళ గోంగూర వేసుకుందాం. ఇలా గోంగూర వేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూరని మెత్తగా ఉడికించుకుందాం. గోంగూరని ఇలా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో చిక్కటి చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు. మీరు ఒకవేళ నాటు గోంగూర తీసుకుంటే పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ చింతపండు పులుసు వేసుకోండి, సరిపోతుంది. నేను తీసుకున్న గోంగూర పులుపు తక్కువగా ఉంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్లు వేశాను. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ గోంగూరలో నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూశారు కదా, గోంగూరలో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి, ఆవాలు, మెంతి పొడిని వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి జస్ట్ ఒకసారి అలా తిప్పి వదిలేద్దాం. గోంగూర చల్లారిందండి. మనం ముందుగానే రైస్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గోంగూరకు తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఈ గోంగూరలో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి అలా మెల్లిగా తిప్పి వదిలేద్దామండి. మరీ మెత్తగా చేసుకుంటే మనకు బాగోదు.
ఇప్పుడు ఈ గోంగూరని ఇందులో వేసుకొని రైసుకు పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం గోంగూర పులిహోర చేస్తున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ అదనంగా వాడాలండి ఆయిల్. అందుకు కాబట్టి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు వేసాను. మీరు ఒకవేళ తక్కువ తినేపాటైతే 1 టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి. లేదు మాకు ఆయిలే వేసుకోమండి అంటే నెయ్యితో చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఆయిల్ వేడైందండి. ఒక 3 టేబుల్ స్పూన్లు పల్లీలు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఈ పల్లీల్ని వేపుకుందాం. 1 నిమిషం అయిపోయిందండి. పల్లీలు ఇలా చిట్లటం మొదలైంది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు కూడా వేసుకుందాం. జీడిపప్పు అన్నది మీ ఆప్షనల్ అండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని పోపు వేసుకోండి. ఈ పులిహోరకి ఈ పోపే పట్టు. మనం పోపు ఎంత చక్కగా పెడితే పులిహోర అంత కమ్మగా ఉంటుంది. ఇలా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, ఒక 4-5 ఎండుమిర్చి చీలికలు, ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు, పచ్చిమిర్చి అన్నది మరీ పూర్తిగా వేగక్కర్లేదండి. కొద్దిగా వేగితే చాలా బాగుంటుంది పులిహోర తినేటప్పుడు. చూస్తున్నారు కదా, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పులిహోరలో వేసుకుందాం. పోపు వేసాం కదా, ఒకసారి బాగా కలుపుకుందాం. చూస్తున్నారు కదా, గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది. మనం పులిహోరకి ఇలాగ రైస్ ఉడికించి తీసుకోనక్కర్లేదు. మామూలుగా మిగిలిన అన్నం ఉన్నా కూడా మనం పోపులో పసుపు వేసుకొని ఇలా గోంగూర పులిహోర చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. మీకు సింపుల్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.